మరి ఆర్ట్9 టీవీ ఛానల్ కి సబ్స్క్రైబర్లు అందరికీ స్వాగతం. మీరు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ఒకసారి ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే ఇప్పుడు నార్మల్ ఏరియాస్ లో ఇప్పుడు సెలబ్రిటీస్ ది నాగార్జున గారిది ఆల్రెడీ కన్వెన్షన్స్ అనేది ఇబ్బంది అయింది. సో అలాంటి పెద్ద పెద్ద వాళ్ళు ప్లేసులు పోతే బాగా అనిపించదు ఎవరికైనా, ఎందుకంటే ఒక దగ్గర కాకపోతే ఇంకో దగ్గర సంపాదించుకుంటా అనే ఫీలింగ్ ఉంటుంది ఎవరికైనా. బట్ ఇక్కడ రోడ్డు పక్కల ఉన్న చిన్న చిన్న పూరి గుడిసెలు, చిన్న చిన్న బిల్డింగ్స్, వాళ్ళకి ఒక కృష్ణానగర్ ఉంది, ఇక్కడ ఏదైనా ఒక చిన్న బిల్డింగ్ పడిపోయినా ఒక ఫ్యామిలీ రోడ్డు మీద పడిపోతుంది. సో అలాంటప్పుడు ఎలా అనిపిస్తుంది చూసిన వాళ్ళకి, అంటే బాగా అనిపిస్తుంది కదా. ఇప్పుడు నార్మల్ గా మనకే అనిపిస్తుంది, ఒక రోడ్డు పక్కన ఒక ఫ్యామిలీ ఏదైనా బొమ్మలు అమ్ముకున్నా ఏమమ్ముకున్నా వీళ్ళు ఎలా బతుకుతారు, వీళ్ళు ఎలా జీవనం సాగిస్తారు అని శ్రీకాకుళం జిల్లా వాళ్ళు ప్రతి వాళ్ళు తలుక్కుపోతారు మామూలు ఇక్కడ చూసేటప్పుడు. నాకు కూడా చాలా ఫీలింగ్స్ అనిపించాయి. సో అలాంటప్పుడు హైదరాబాద్ నేను ఒక దగ్గర చూసేటప్పుడు, అంటే ఆ ఫుడ్ కోర్ట్ అనేది ధ్వంసం చేసేటప్పుడు చూస్తుంటే, అంటే ఒక షాప్ కూలిపోతే షాప్ కూలిపోవడం కాదు, ఒక ఫ్యామిలీని రోడ్డు మీద పడేటట్టు అది. ఎందుకంటే ఒకరి కష్టాన్ని బతికి ఫ్యామిలీలో ముగ్గురు బతుకుతారు. సో ఆ ఫ్యామిలీలో కెప్టెన్ ఆఫ్ ద షిప్ రోడ్డు మీదకి వచ్చిస్తే ఆ మిగతా ఫ్యామిలీ గడపడం చాలా కష్టం. సో అంటే నార్మల్ గా హైడ్రా అనేది పెట్టారు ఓకే, బట్ ఏంటంటే కొంచెం చూసుకొని, అంటే అందరికీ ఒకేలాగా ట్రీట్ చేయకుండా ఒక తక్కువ ఒక ఫ్యామిలీస్ కి పోనీ హైడ్రాలో కొట్టేసాం అనుకుంటే వాళ్ళకి ఇంకో ప్లేస్ అరేంజ్ చేసి అది కట్టి ఇల్లు ఇచ్చేంత వరకు బాధ్యత తీసుకోవాలి అని నేను ఈ సభాముఖంగా ఈ ఛానల్స్ ద్వారా నేను సీఎం గారికి తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక ఫ్యామిలీ బతకాలి అంటే ఒక ఆ ఫ్యామిలీలో ఒక మేజర్ గా ఒక ఫాదర్ ఒక రోల్ తీసుకొని కష్టపడి ఏదో ఒకటి సంపాదించి వాళ్ళ ఫ్యామిలీలో అందరినీ ఒక మంచిగా చూసుకోవాలనుకుంటారు. సో అదే టైంలో ఈ హైడ్రా అనేది వచ్చి ఆ రోడ్డు మీద షాప్స్ ఏమైనా ఉంటే కూల్చేస్తే వాళ్ళకి అంతా చాలా ఇబ్బందులు ఉంటాయి. వాళ్ళు చీటీలు కట్టుకొని చాలా కష్టపడి చేసిన వాళ్ళకి ఒకరోజు చీటీ కట్టకపోతే వాళ్ళకి ఏదో అయిపోద్ది, అదే వాళ్ళ జీవనానికి ఫుల్ స్టాప్ అయితే ఎలా ఉంటది. సో రేవంత్ రెడ్డి గారు ఇది గుర్తుపెట్టుకొని ఒక గవర్నమెంట్ బిల్డింగ్స్ అయినా శాంక్షన్ చేసి ఒక మంచి పాయింట్స్, అంటే ఇప్పుడు మెట్రోలో షాప్స్ అనేది రెంట్స్ ఎక్కువ ఉంటాయి, మెట్రో కింద మీరు పెట్టండి, గవర్నమెంట్ బిల్డింగ్స్ అని మెట్రో కింద పెట్టండి, పెట్టి ఒక వైట్ రేషన్ కార్డు వాళ్ళకి మీరు తక్కువకి ఇవ్వండి, నెలకి 2,000 కానీ 3,000 చొప్పున తీసుకోండి, డబ్బులు తీసుకోండి కాదన్నా, మెయింటెనెన్స్ వరకు తీసుకోండి, మిగతా ఖర్చులు కాకుండా మెయింటెనెన్స్ వరకు తీసుకొని మీరు ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని న్యాయం బాటలో వెళ్తున్నారు. కాబట్టి మీరు ఏం చేస్తారు, ఆ ప్రతి మెట్రోస్ దగ్గర మీరు చూసుకుంటే కొన్ని వేల షాపులు క్రియేట్ చేయొచ్చు. సో ఇన్ని వేల షాపుల్లో మీరు క్రియేట్ చేసి ఒక జీవనాన్ని కొత్త జీవనాన్ని మొదలు పెట్టడానికి మీరు ఒక సీఎం గా ఒక అడుగు ముందుకేస్తే ప్రజలు మీకు ఓటు వేయడానికి 100 అడుగులు ముందే వేస్తారు. నిరుద్యోగ భృతి ఇస్తామని చాలా రాష్ట్రాల్లో మాట్లాడుకుంటున్నారు. నిరుద్యోగ భృతి ఇవ్వక్కర్లేదు, వాళ్ళకి నిరుద్యోగి అనే పేరు లేకుండా ఏదో ఒక ఆపర్చునిటీ, ఒక గవర్నమెంట్ నుంచి ఒక ఫండింగ్, అంటే ఏం లేదు, ఒక చదువుకునే స్టూడెంట్ ఉన్నాడు, ఆ చదువుకునే స్టూడెంట్ బీటెక్ అయిపోతే జాబ్లు ఉండకపోతే నిరుద్యోగి అనే ఒక మచ్చ వస్తుంది. ఆ మచ్చ రాకంటే ఆడ ఒక షాప్ పెట్టుకుంటే ఒక 2 లక్షలు 3 లక్షలు లోన్స్ ఇవ్వండి వితౌట్ ఎనీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ తీసుకోండి. మీకు ఇల్లు ఉందా, నేనే ఉన్నాను ఎగ్జాంపుల్, నేను ఒక ఫోటో స్టూడియో పెట్టాలి అని నేను వెళ్ళేటప్పుడు మీకు ఇల్లు ఉందా, ఎసెట్స్ ఉన్నాయా అని అడుగుతున్నాడు. అవన్నీ ఉంటే నేను ఎందుకు వస్తాను, నీ అవసరం నాకే ఉంది, నాకు అవి లేకే కదా నీ దగ్గర లోన్కి వచ్చాను, అవి ఉంటే నేను అదే తాకట్టు పెట్టుకుంటా, నా దగ్గర గోల్డ్ ఉంటే నేను అదే పెట్టుకుంటా. కానీ ఇది నేను వేసుకోవాలని ఫిక్స్ అయిన తర్వాత ఇది నేను తాకట్టు పెట్టి బిజినెస్ నేను ఎందుకు చేస్తాను, అది అవసరం లేదు కదా. సో మీరు ఒక ఆపర్చునిటీ క్రియేట్ చేసిన వాళ్ళు అవ్వండి, ఒక మంచి సమాజాన్ని క్రియేట్ చేసి ఒక 10 మందికి సహాయపడే సీఎంగా ఒక పేరుని గుర్తింపుని తెచ్చుకోండి. అంటే ఏం లేదు, అంటే ప్రజలకి ఉపయోగపడ్డాడు అంటే సీఎంని ఇంట్లో గుడి ఎలా కడతారో గుడిలో కూడా గుడి కట్టేస్తారు. సో ఇంతకుముందు కేసీఆర్ కి కేటీఆర్ గారికి జనాలు హృదయాల్లో నిలిచిపోయారంటే వాళ్ళు చేసిన మంచి, ఆ మంచిని మీరు కూడా చేస్తే దానికి రెట్టింపులో జనాలు ఆ రెస్పాన్స్ మీకు ఇస్తారు. కొంతమంది అంటే కొన్ని చోట్లేమో సీఎం కి పాలాభిషేకం చేస్తున్నారు, కొంతమంది మెచ్చుకుంటున్నారు, ఇంకో చోట్లేమో కొంతమంది ఏడుస్తున్నారు, శాపనార్థాలు పెడుతున్నారు. అదే చెప్తున్నా కదా, ఇలాంటి హైడ్రా వాళ్ళు ఏడుస్తున్నారు, మిగతా వాళ్ళు పాలాభిషేకాలు ఎవరు చేస్తారు, వాళ్ళ ఇంటికి ప్రతి హామీలు పథకాలు వస్తే పాలాభిషేకాలు చేస్తారు. ఇంతకుముందు జగన్ గారు ఇచ్చేటప్పుడు కూడా పాలాభిషేకాలు చేశారు, మరి ఎందుకు గెలిపించలేకపోయారు? అది ఓన్లీ పవర్ ఆఫ్ మనీ అంతే, అంతవరకే. ఇంతకుముందు వాళ్ళ బ్రదర్ ఏదైతే ఉంది, సీఎం రేవంత్ రెడ్డి బ్రదర్ ఏదైతే ఉందో అందరికీ కూలగొడుతున్నారు, వాళ్ళ బ్రదర్కి మాత్రం నోటీసులు ఇచ్చి వదిలేశారు దుర్గం చెరువు దగ్గర. అంతే బాగుంది. ఇప్పుడు నేను సీఎం అయితే మా తమ్ముడితో నేను కూలగొడతానా అంటే మీరు కూలగొడతారా? ఇప్పుడు మీరు సీఎం అండి, మీ తమ్ముడు మీరు కూలగొడతారా?
కోరుకుంటారు కదా. అందరికీ ఉండాలి కదా. న్యాయం అందరికి ఉండాలండి. రాజకీయ నాయకుడికైనా రాజకీయం అని తెచ్చేటప్పుడు న్యాయం కోసం మాట్లాడకండి. న్యాయం కోసం మాట్లాడాలంటే మా ఇంట్లో మాట్లాడుకుందాం. రాజకీయం అంటే ఏంటి అసలు? ఫ్యామిలీ ఈ రోజు అంతా కష్టపడి వాళ్ళకి ఏదో 500 1000 రూపాయలు వస్తే దాంట్లో సగం పోయి ఏదో కొద్దిగా మిగులుతుంది. సో వాళ్ళకి ఇంకా ఫ్యామిలీ ఎంతమంది ఉంటే అంతమంది గెలవాలి రోడ్డు మీద. సో ఇప్పుడు వాళ్ళని ఏ విధంగా ఒకేసారి రోడ్డు మీద పడేస్తే వాళ్ళు ఇప్పుడు రోడ్డు మీద పడేస్తే వాళ్ళకి ఎవరు బాధ్యత? కంపల్సరీ చేంజ్ వస్తుందండి. చేంజ్ వచ్చిన ప్రతి వాళ్ళకి అపోజిషన్ పార్టీ అనేది స్టాండ్ బై ఇస్తారు. స్టాండ్ బై ఇచ్చి వాళ్ళే అవకాశాలు ఇచ్చి వాళ్ళే ఓట్లు వేయించుకుంటారు. అంతే స్ట్రైట్ పాయింట్. కేసీఆర్ ఉన్నప్పుడు కొంచెం తప్పులు చేసినందుకే ప్రజలు ఎక్కడో తీసిపెట్టారు. ఆయన మీద హాఫ్ మైనస్ ఉంటే ఇప్పుడు ఈయనకు రేవంత్ రెడ్డి గారి మీద ఫుల్ ఉంది మైనస్. మళ్ళీ గెలిచే అవకాశాలు లేవు. అంటే వీళ్ళు కావాల్సుకుని తెలిసి కూడా ఇలా చేస్తారా? లేకపోతే మనం లేవని అనకూడదు, ఒక నెగిటివ్ తేకూడదు. బట్ ఏంటంటే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఒక 70-30 అయిపోయింది. 70-30 ఎవరికైందో మీకు తెలుసు, నేను చెప్పను. అది నా నోటితో నా చెప్పను అవ్వకండి. 70-30 అయిపోయింది. ఎందుకంటే ఒక పార్టీ కోసం నేను మాట్లాడితే బాగోదు. ఎందుకంటే తెలుస్తుంది వాళ్ళకి, గవర్నమెంట్ లో తెలుస్తుంది. కానీ నాకు ఒక ఎగ్జాంపుల్, నేను సీఎంలో ఉన్నాను. ఈ టర్మ్ ఇప్పుడు నేను 1000 కోట్లు సంపాదించాను. నెక్స్ట్ నేను సీఎం కాకపోయినా నాకు ఫరక్ పడదు. ఆ 1000 కోట్లు అయిన తర్వాత చూసుకుందాం అనే ఫీలింగ్ నాకైతే అలానే ఉంటది. మిగతా సీఎంలకి ఎలా ఉంటుందో నాకు తెలియదు. నేను సీఎం అయితే నా కోసం ఆలోచిస్తా. ఇప్పుడు మీకోసం ఆలోచిస్తానంటే అది జోకే, కామెడీ. అది మీకోసం నేను ఎందుకు ఆలోచిస్తాను? నేను డబ్బు ఇస్తే మీరు నాకు ఓటు వేశారు. మీ డబ్బు నేను ఇస్తాను కదా, నా డబ్బు నేను చేసుకోవాలి కదా, నేను చేసుకుంటా. అంతే స్ట్రైట్ పాయింట్. అది మీకు డబ్బులు ఇచ్చి ఓటు వేసాను అంటే ఏంటి? మీ పేటెంట్ రైట్స్ అంతా నాదే. నేను సినిమా తీశాను, నేను ప్రొడ్యూసర్నే. మీరు సినిమా చూసారు, మీరు టికెట్ డబ్బులు ఇచ్చారు అంటే ఏంటి? ఫస్ట్ నేను ఇస్తే మీరు ఇచ్చారు. నేను ఇచ్చినప్పుడు మీరు తీసుకున్నారు. మీరు ఇచ్చినప్పుడు నేను డబుల్ వడ్డీతో సహా 5 సంవత్సరాలు వడ్డీ ఎంత అవుతుందండి? ఆ వడ్డీతో సహా వసూలు చేస్తాయి. ఎవడైనా అంతే, నువ్వు కాదు, రేపు పొద్దున్న నేనైనా అంతే. ఒకసారి నేను సినిమాలు చేసేటప్పుడు అన్నారు, అన్న నా మీద కమిషన్ నాకు 3000 ఇస్తే 2000 తీసుకొని 1000 రూపాయలు మీరు ఉంచేస్తున్నారు కమిషన్ ఏంటో అన్నాను. తమ్ముడు రేపు పొద్దున్న నువ్వు ఏజెంట్ అయితే తెలుస్తుంది అన్నారు. నేను ఏజెంట్ అయితే నేను 1500 ఇస్తాను. నేను 1500 నొక్కేస్తున్నాను. అంటే డబ్బు రుచి అలా ఉంటది. ఎవరికైనా అలాగే ఉంటది. ఒక ఆర్టిస్ట్ గా నాకెంత ఉంటే బయట వాళ్ళకి ఎంత ఉంటది? జనాలు ఫ్రీగా డబ్బు తీసుకోకుండా ఓటు వేసే అవకాశాలు మారుతాయా మంచి వాళ్ళు నిలబడితే? రేపు పొద్దున్న 2000 కాదు 30 సెంచరీస్ వచ్చినా అది మారదు. మన బతుకులు ఎలా ఉంటాయి, మన ఆలోచనలు ఎలా ఉంటాయి, మన మైండ్ సెట్ ఎలా ఉంటుంది. నేను ఒకటంటే డబ్బు ఇస్తే ఆడిచ్చింది ఇడిచ్చింది తీసుకోండి, నీకు నచ్చినోడు ఓటు వేసుకోండి. అప్పుడు అది న్యాయం. అది డబ్బు తీసుకోకుంటే ఓటు అవుతుంది. ఎందుకంటే ప్లస్ కలిపితే ఏమవుతుంది? మైనస్ అవుతుంది కదా. సో అలాంటప్పుడు ప్లస్ అవుద్ది. మైనస్ అవుద్ది అంటే అందరూ తల ఊపివచ్చు కాదు. అది మైనస్ అయితే ప్లస్ అవుద్ది. సో అలాంటప్పుడు మీరు ఏం చేయలేక, నేను మ్యాథ్స్ క్లాసులు చెప్పట్లేదు, ఆ సైడ్ నుంచి అందరూ వింటున్నారు. బట్ మన లాజిక్ ఏంటంటే మంచి చేస్తే మంచి రెస్పాన్స్ వస్తుంది, చెడు చేస్తే చెడు రెస్పాన్స్ వస్తుంది. దీనికైతే నేను ఒకటే చెప్పగలను. సో ఫాలో అవ్వండి, మంచి చేయండి, మంచి చేసి ఓట్లు తీసుకోండి, డబ్బు ఇవ్వండి తీసుకోండి, కానీ మంచి చేయండి.